హిందూ దేవుల మీద జగన్కు విశ్వాసం లేదంట, మీకుంద విశ్వాసం. 40 గుళ్ళు మీరు కూలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 40 గుళ్ళు తిరిగి నిర్మించాడు. అదే కదా హిందూ మతం మీద నిజంగా విశ్వాసం ఉంది. మీలాగా ఎప్పుడు బూట్లు వేసుకొని ప్రసాదాలు తింటాం, బూట్లు వేసుకొని పూజలు చేయటం, మీ బొంద అసలు మీకు కనీసం కొద్దిగా సిగ్గు లేదు మరి మాట్లాడటానికి. ఎవరు పూజలు చేసింది బూట్లు వేసుకొని? నిన్న కూడా బూట్లు వేసుకొని చిత్రపటాలు తీసుకుంటున్నాడు దేవుళ్ళి. కనీసం కొద్దిగా సిగ్గు పెట్టలే ఇంకా మీకు? మంత్రులు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్ మీట్లు. డిక్లరేషన్ ఇవ్వాలని జగన్ అంటే 18 నెలలుగా జగన్ గారు వెళ్ళలేదంట తిరుమలకి. 5 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి TV.5 చైర్మన్, ఏదైతే ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారు కదా బిఆర్ నాయుడు, 5 సంవత్సరాలు వెళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి. చంద్రబాబు నాయుడు తిరుమల మీద మంచి విశ్వాసం ఉంటే ఒకసారైనా గుండె ఎందుకు చేయించుకోవాలా? తలనీలాలు ఎందుకు ఇవ్వాలా? అంతేలే, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతేనే తలనీలాలు ఉన్నాడు, ఇంక దేవుడికి ఏమిస్తారంటారా? అది కదా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సింది. రాష్ట్రంలో నెయ్యి కథ నడుస్తుందంట ఆ గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. అవునవును, మొత్తం హెరిటేజ్ బొందాపూర్ది మొత్తం బయటకు వచ్చింది కదా, క్లియర్గా ఎక్కడే అర్థమైపోతుంది కదా. ఇప్పటికైనా కనీసం సిగ్గుండాలి. మంత్రులు దేనికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి? హెరిటేజ్కి మీకు ఏందా సంబంధం? ఏ నారా లోకేష్ ఉన్నారు కదా, నోరు ఉంది కదా, చంద్రబాబుకు నోరు ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. ప్రజా సమస్యల మీద మాట్లాడండి మీరు, హెరిటేజ్ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టండి. హెరిటేజ్కి నొప్పి రాగానే మీ అందరిని రంగంలో దించి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇక్కడే అర్థమైపోయింది ఎలా అడ్డంగా దొరికిపోయారనేది.